అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆరుతడి పంటలు విత్తుకోగా వరి నాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. సాగు పనుల వేళ పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వానాకాలం సీజన్లో భారీ వర్షాల కారణంగా సరైన దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయారు. యాసంగి పంటలకు విత్తనాలు ఎరువుల కొనుగోలు కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో రైతు భరోసా అందితే కొంతలో కొంతైనా ఊరట లభిస్తుందని అన్నదాతలు భావిస్తున్నారు. యాసంగి రైతు భరోసాను సంక్రాంతి వరకు అందజేస్తామని సీఎం ప్రకటించారు. పండుగ దాటిపోయినా పైసలు పడలేదు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రానుంది. దీంతో ఇప్పట్లో రైతు భరోసా పడేలా కనిపించట్లేదు. యాసంగి రైతు భరోసా కోసం మరో 2 నెలలు ఆగాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆరుతడి పంటలు విత్తుకోగా వరి నాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. సాగు పనుల వేళ పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వానాకాలం సీజన్లో భారీ వర్షాల కారణంగా సరైన దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయారు. యాసంగి పంటలకు విత్తనాలు ఎరువుల కొనుగోలు కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో రైతు భరోసా అందితే కొంతలో కొంతైనా ఊరట లభిస్తుందని అన్నదాతలు భావిస్తున్నారు. యాసంగి రైతు భరోసాను సంక్రాంతి వరకు అందజేస్తామని సీఎం ప్రకటించారు. పండుగ దాటిపోయినా పైసలు పడలేదు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రానుంది. దీంతో ఇప్పట్లో రైతు భరోసా పడేలా కనిపించట్లేదు. యాసంగి రైతు భరోసా కోసం మరో 2 నెలలు ఆగాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. ఇదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సందీప్, రైతు భరోసా పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా ఇప్పుడు కొంత ఆందోళన ఉంది రైతుల్లో. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మున్సిపల్ నోటిఫికేషన్ కూడా వెలువడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందని ఒక చర్చ జరుగుతుంది. సంక్రాంతి వరకు కూడా రైతు భరోసా పడలేదని ఇప్పటి వరకు కొంతమంది వడ్డీ వ్యాపారుల దగ్గర కావచ్చు, తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఉన్నారు రైతులు యాసంగి సీజన్ లో పంట సాగు గురించి. అయితే ఈ డబ్బులు అకౌంట్ లో క్రెడిట్ అయితే వాళ్ళకు చెల్లించే అవకాశం వెసులుబాటు కలుగుతుందని చెప్పి రైతులు ఇంతకాలం భావించారు. కానీ కొంత ఇక్కడ వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్ కు ప్రభుత్వం సిద్ధం కాగా మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో లేరు. ఆయన ఫారిన్ టూర్ లో ఉన్నారు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కోర్సు కోసం వెళ్లారు. ఇక్కడ మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ ఇష్యూ పైన పూర్తిగా క్లారిటీ రాలేదు. అయితే దీనికి ఒక ప్రధాన కారణం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు అలాగే కొనసాగిస్తూ వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే రైతు భరోసా పేరుతోని కొంత ఎక్కువ అమౌంట్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. దీనికి సంబంధించి రైతులలో ఎవరైతే నిజమైన రైతులు ఉంటాయో వారిని గుర్తించడం పక్కాగా చేయాలని చెప్పి గత సంవత్సర కాలంగా ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇటీవల శాటిలైట్ సర్వే కూడా పూర్తిగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. శాటిలైట్ సర్వే దాదాపుగా పూర్తిగా వచ్చింది. గతంలో సాగులో లేని భూములు కావచ్చు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, ఇతర భూములకు కూడా అంటే అగ్రికల్చర్ కాని భూములకు కూడా రైతు బంధు పడ్డది అని చెప్పి ఒక విమర్శ అయితే ఉంది. దాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగానే శాటిలైట్ సర్వే చేయిస్తామని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కొంతమంది నిపుణులతో ఆ సర్వే జరుగుతుంది. అయితే ఇది ఎంతకాలం అవుతుందనేది ఒక క్లారిటీ లేకపోవడం ఒకటి. రెండోది మున్సిపల్ ఎలక్షన్స్ కావడంతో అంటే ఈ రోజు లేదా రేపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఒక నెల రోజులైతే రైతు భరోసా రైతులకు అందకపోవచ్చు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అన్నదాతలు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ పర్యవేక్షణలో రాష్ట్రంలోని సాగు భూముల గుర్తింపు కోసం స్పేస్ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే సర్వే చేస్తూ ఉన్నారు. ఈ నివేదిక అంటే దాదాపుగా ఎక్కడెక్కడైతే సర్వే పూర్తయిందో వాటికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో నివేదికను అనలైజ్ చేసిన తర్వాత ఆ పంటల సాగు ఉన్న భూములు ఏ ఏరియాలో ఏ పంటల సాగు ఉంది, ఏ కాలంలో ఏ పంటలు సాగు చేస్తారు, ఎంత విస్తీర్ణంలో జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించిన తర్వాతే ఈ రైతు భరోసా పడవచ్చు అనేది ఒక చర్చ. అధికారులకు కూడా అదే వినికిడైతే వినిపిస్తుంది. ఫిబ్రవరి ఎండింగ్ లో లేదంటే మార్చి మొదటి వారంలో
రైతు భరోసా పడే అవకాశం ఉందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీని నుంచి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రాకపోవడం కూడా ఇలాంటి ఆందోళనకు కారణంగా చెప్పుకోవచ్చు. రైతు భరోసా అనేది రైతులకు ముఖ్యంగా పంట పెట్టుబడికి చాలా కాలంగా ఆసరాగా నిలుస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు అనేది అప్పట్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయం అది. ఎందుకంటే అప్పట్లో ఎవరైతే రైతులు పంట సాగు చేసే క్రమంలో వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించడం కావచ్చు, లేదంటే ఇతర చిన్న చిన్న లెండర్స్ దగ్గరికి వెళ్లేవారు. వారు అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి దాదాపుగా 5 నుంచి 8 రూపాయల మితికి కూడా తెచ్చుకొని పంట. అలాంటి సందర్భంలో ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల పంట నష్టపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా గతంలో అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలోనే రైతు బంధు అనేది తీసుకొచ్చి అన్నదాతలకు కొంత వెన్నుదన్నుగా నిలిచింది అప్పట్లో కేసీఆర్ సర్కారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధును రైతు భరోసాగా మార్చారు. దానికి సంబంధించిన అయితే పంట పెట్టుబడి సాయం దాన్ని కూడా పెంచారు. కానీ ఆ పెంచిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రైతులకు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికి అందించాలనేది ఈ ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ఉండడంతోనే కొంత ఈ ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో అది అందేందుకు కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రైతుల బాధ చూస్తే గతంలో ఇచ్చిన విధంగా ఈ విధంగా ఇప్పుడు ఇచ్చేయండి అని చెప్పి రైతులు కొంత గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పంటలు సాగు చేసి వాళ్ళు యాసంగి సీజన్ కు సిద్ధమైపోయి ఆ అవసరమైన ఏవైతే వనరులు ఉంటాయో అవన్నీ తీసుకుని వచ్చారు. ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇతర వ్యవసాయానికి అవసరమైన అన్ని వనరులు సేకరించి పెట్టుకున్నారు. కొంత అప్పు చేసి ఇతరుల దగ్గర తీసుకొచ్చి చేసుకుని ఉన్నారు. ప్రభుత్వం మాత్రం శాటిలైట్ సర్వేతోనే లబ్ధిదారులను గుర్తించిన తర్వాత ఈసారి రైతు భరోసా ఇవ్వాలన్న ఒక నిర్ణయానికి రావడంతోనే ఇది కొంత ఆలస్యం అవుతుందనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ రైతులు ఈ విధంగా ఆందోళన చెందితే కొంత ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిపోతూ ఉంటే మాత్రం ఇలాంటి నిర్ణయాలు కొంత కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి అధికారులు మరోసారి దీనిపైన సమాలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేలోపే లేదంటే డిప్యూటీ సీఎం కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు కూర్చొని దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రైతులకు దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈ ఒకసారికి రైతు భరోసా వేసి తర్వాత శాటిలైట్ సర్వే ద్వారా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములను గుర్తించిన తర్వాత వేయాలన్నది అన్నదాతల వాదన. నాగేష్, అంటే ఏంటి ప్రభుత్వ పరంగా అధికారిక ప్రకటన ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వం ఇప్పటివరకు అయితే స్పష్టమైన ప్రకటన చేయలేదు. యాక్చువల్ గా మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే దీనిపైన ఒక నిర్ణయం వెలువడాల్సిన అవసరం ఉండే. కానీ అప్పుడు పూర్తి స్థాయిలో దీనికి రిపోర్ట్స్ రాలేవు శాటిలైట్ సర్వేకి సంబంధించి అని చెప్పి అదొక వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన అందుబాటులో లేరు. ఆయన వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన 21వ శతాబ్దంలో నాయకత్వం అనే అంశంపైన కోర్సు నేర్చుకోవడానికి వెళ్లారు. దాదాపు ఇది వారం రోజుల పాటు సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా క్లాసులు వెళ్తూ ఆయన కొంత అదే పనిలో బిజీగా ఉండే అవకాశం ఉంది. ఇతర అంశాలకు సంబంధించి ఇటు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫోన్లో వాకప్ చేసి కావచ్చు, ఇక్కడ రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవేసి రైతు భరోసా నిధులను విడుదల చేసే అవకాశం కూడా ఉంది. అయితే దానికి సంబంధించి కేబినెట్ నుంచి నిర్ణయం రాలేదు కాబట్టి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రైతులు నిజమైన లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించవద్దు అని ప్రభుత్వం నిశ్చయమై ఉంటే మాత్రం ఒక ఎలాంటి ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మున్సిపల్ పోల్స్ సంబంధించి నోటిఫికేషన్ ఇంకా రాలేదు. అది వెలువడితే మాత్రం ఎలక్షన్ కోడ్ ఉంటుంది. అయితే కంటిన్యూస్ గా నడిచే పథకాలకు సంబంధించి కొంత ఎలక్షన్ కమిషన్ కూడా వెసులుబాటు ఇస్తుంది. కానీ ఒకవేళ ఈ ఎలక్షన్ కోడ్ సమయంలో మాత్రం ప్రకటించడానికి కొన్ని ఇబ్బందులు, తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ రైతులకు సంబంధించిన ఇబ్బందులను పట్టించుకొని ముందస్తుగానే రైతు భరోసాకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి ఈ రైతుల్లో కొంత ఆశ అయితే ఉంది. చాలా ప్రాంతాల్లో ఇక సంక్రాంతి తర్వాత ఎట్లాగైనా రైతు భరోసా వస్తుందని చెప్పి ఆ పంట పెట్టుబడి సాయం కోసం అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.